విహారాయ వివిక్తస్థలవాసినే ప్రేమానంద యతీంద్రాయ గురుదేవాయ తే నమః. ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. వైశాఖ పురాణము 19వ అధ్యాయము. దాన ధర్మాలు తత్ఫలితములు. పరమనిష్టాగరిష్ఠుడు తపోదీక్షాపరుడు మహా తపశ్శాలియగు విద్యాధరుడు సుతకీర్తి మహారాజుతో రాజా శ్రీమన్నారాయణునకు అత్యంత ప్రీతికరమైన వైశాఖ మాస వ్రతములు దాన ధర్మాలు చేయని వారెట్టి కష్ట నష్టములకు గురవుదురో తెలియజేసేదను, శ్రద్ధగా వినుము అంటూ చెప్పసాగాడు. పూర్వము పాంచాల దేశమును సుధాకరుడను రాజు పాలించేవాడు. అతడు గొప్ప యుద్ధ నైపుణ్యము గలవాడు. ధనుర్విద్యలలో అతనికతడే సాటి. కానీ సుధాకరుని పూర్వజన్మము మిక్కిలి పాపభూయిష్టమై ఉండుట చేతను గత జన్మలో వైశాఖమాస వ్రతములు దీక్షలు చేయనందువల్లను దాన ధర్మాది కృత్యములు చేయకపోవుట చేతను ఆ దుష్ఫలితము ఈ జన్మలో అనుభవించసాగాడు. స్వల్పకాలములోనే అతని ధనాగారమంతయు శూన్యమైపోయింది. వర్షాలు లేవు, పంటలు లేక కరువు కాటకాలతో ప్రజలు అల్లాడిపోసాగారు. తినటానికి తిండి లేదు. ప్రజల హాహాకారాలు మిన్నుముట్టాయి. ఆకలి చావులతో దేశమంతా అస్తవ్యస్తంగా తయారయ్యింది. దేశములో ఉన్న ఈ అల్లకల్లోల పరిస్థితిని చూచి శత్రురాజు సైన్య సమేతంగా ఈ దేశముపై దండెత్తి సుధాకరుని రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. కానీ సుధాకరుడు శత్రురాజుకు చిక్కకుండా భార్యతో సహా పారిపోయాడు. ఎవరికీ కనిపించకుండా పోయాడు. ఒక కొండ గుహలో తలదాచుకుని కాలం వెళ్ళబుచ్చసాగాడు. అజ్ఞాతవాసములోనున్న సుధాకరుడు ఒకనాడు తనలో తానిట్లు తలపోసాడు. భగవాన్, నేనేం పాపం చేశాను తండ్రి? నాకెందుకీ దురవస్థ కల్పించావు? రాజుగా పదవిని అలంకరించినది మొదలు ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకున్నానే. శక్తి కొలది దాన ధర్మాలు చేశానే. సకృత్యములన్నింటినో చేసి తినే. నన్నెందుకు గతిలేని వాణ్ణి చేశావు తండ్రి? రాజ్యము పోయింది, సంపద పోయింది, గౌరవాభిమానాలు నశించాయి. చిల్లి గవ్వలేని దరిద్రుడనయ్యాను. పశు సంపద క్షీణించింది. అంతుబట్టని రోగాదులతో గుర్రములు ఏనుగులు నశించినవి. ఇంతటి నీచ నికృష్ణ బ్రతుకు దాపరించుటకు కారణమేమి అనుకుంటూ తన గురువైన సర్వజ్ఞానిని తలుచుకున్నాడు. సర్వజ్ఞాని ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నాయనా అని అడిగాడు. సుధాకరుడు సర్వజ్ఞానితో, మహాత్మా, చూసితివి కదా నా ఈ దురవస్థ. దాన ధర్మాలు చేశానే. ప్రజారోగ్య పనులెన్నింటినో చేసి తినే. అయినను నాకిట్టి దురవస్థ కలుగుటకు కారణమేమి అని అడిగాడు. నాయనా సుధాకర, నీవు సకృత్యములు చేసిన మాట సత్యమే. కానీ నీ గత జన్మలో నీవు వైశాఖ మాసమందు బ్రాహ్మణులకు అన్నదానము చేసితివి గాని జలదానము చేయలేదు. నాటి నుండి నేటి వరకు నీచమైన హీనజన్మలెత్తినావు. వెనుకటి పూర్వజన్మ పుణ్యఫలమున నీవి జన్మలో రాజుగా జన్మించితివి. అయినను జలదానము చేయకపోవుటచే నీ రాజ్య సంపద సర్వస్వాన్ని పోగొట్టుకున్నావు. ఒక జన్మలో కిరాతకుడిగా జన్మించి బాటశారులను బాధించి దోచుకున్నావు. దుష్ట సాంగత్యమొబ్బినది. ఒకనాడొక విప్రుడు అడవిలో పోతూ మార్గాయాసము చేత మూర్ఛపడి ఉండగా వానికి ఉపచారములు చేసి మోదుగ ఆకులతో చేసిన గొడుగును దానమిచ్చావు. ఆ ఆకులతోనే వానికి సకలోపచారములు చేసితివి. దాని ఫలము వల్లనే నీవు రాజు అయితివి. అయినను గత జన్మల పాపఫలితముగా రాజ్య సంపదను పోగొట్టుకున్నావు. కావున రాజా, నేను చెప్పినట్లు చేయుము, నీ పూర్వవైభవము తిరిగి పొందగలవు అన్నాడు. అంతట సుధాకరుడు, గురువర్య, నాకు పూర్వవైభవం వస్తుందంటే తప్పక మీరు చెప్పినట్లు నడుచుకుంటాను. నేనేం చెయ్యాలో త్వరితంగా చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. అంతటా సర్వజ్ఞాని
సుధాకర, నీవు నీ భార్య సమేతముగా వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ఉండగా ఏదైనా నదికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి శుచివై శ్రీమన్నారాయణుని మనస్ఫూర్తిగా ధ్యానించుము. ఆదిత్యునికి అర్ఘ్యమిచ్చిన పిదప విష్ణు పూజలు, విష్ణు సహస్రనామ పారాయణము, వైశాఖమాస వ్రతములు, జలదానము, వైశాఖమాస దాన ధర్మాలు కృత్యములు నిర్వర్తించుము. విష్ణు కథలను వినుట, పారాయణము చేయుట, పురాణ శ్రవణము ఇత్యాది శ్రీమన్నారాయణుని సేవలు చేసి తరింపుము. నీకు శుభము కలుగుగాక. ఈ వైశాఖ మాసమందు విప్రులకు శక్తి కొలది దానములు చేసినచో విశేష ఫలము నందగలరు అని సర్వజ్ఞాని ఉపదేశించగా సుధాకరుడు ఇట్లే చేసెను. అనతి కాలములోనే అతనికి శుభ సూచనలు కనిపించసాగాయి. సుధాకరుని మంచితనమును విన్న మిత్రరాజులందరూ తమ తమ బలగాలను సహాయముగా పంపారు. బంధువులంతా కూడి సుధాకరునికి సమైక్యంగా సహాయం చేశారు. క్రమేపీ సుధాకరుడు బలోపేతుడై తన రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నాడు. శత్రులు రాజులు లొంగిపోయి సుధాకరుని క్షమాభిక్షతో వెనుదిరిగాడు. వైశాఖ మాసము 19వ అధ్యాయము సమాప్తము. सहनाववतो सहनौ भुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति।